మనకి రేపు జూలై 10th నుంచి లార్డ్స్ వేదికగా మనకి ఇంగ్లాండ్తో థర్డ్ టెస్ట్ జరగబోతోంది కదా. మరి లార్డ్స్ అనగానే మనకు కొంచెం మంచి రికార్డే ఉంది. లాస్ట్ 3 మ్యాచెస్లో చూసుకుంటే మన వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. అయితే ఆ 2 మ్యాచ్లు గెలిచినప్పుడు కూడా ఒక కాంబినేషన్ ఉంది మనకి. కాంబినేషన్ ఏంటంటే మనకి 4 పేసర్లో అలాగే ఒక స్పిన్నర్తో వెళ్ళాం. ఇప్పుడు 2014 అలాగే 2021లో. అయితే ఈ 4+1 కాంబినేషన్తో వెళ్ళినప్పుడు మనం గెలిచాం. కానీ 2018లో ఏం చేసాము, ఒక చేంజ్ చేసాం. అప్పుడు ఏంటంటే 3 పేసర్లు అలాగే 2 స్పిన్నర్లతో వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఓడిపోయారు అక్కడ. సో కాబట్టి ఈసారి కూడా 4+1 కాంబినేషన్తో వెళ్ళే ఛాన్సే కనిపిస్తోంది, ఏది అంతకుముందు రికార్డ్స్ చూసుకుంటే. సో కాబట్టి మరి గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా 4+1 కాంబినేషనే సో మోస్ట్ ప్రయారిటీ ఉండిద్ది మనకి ఇప్పుడు. సో కాబట్టి మరి 4 పేసర్లు అంటే మరి ఎవరు ఉంటారు భయ్య అంటే, ఎలాగో బుమ్రా లోపలికి వస్తున్నాడు, దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకోబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో దాంతోపాటు అతను 1.5 hour ఏమో ప్రాక్టీస్ కూడా చేశాడు నిన్న నెట్ సెషన్లో. సో మరి దాని తర్వాత వచ్చేసరికి సిరాజ్ మొన్న మ్యాచ్లో 6 వికెట్ తీసుకున్నాడు, ఆకాష్ దీప్ చూసుకుంటే 10 వికెట్స్ తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళ 4 కూడా మరి ఈ మ్యాచ్లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో మరి ఎలాగో స్పిన్ విభాగంలో చూసుకుంటే మనకి జడేజా ఉంటాడు కాబట్టి సో మన బౌలింగ్ అటాక్ 4+1 కాంబినేషన్ అయితే సెట్ అయిందని చెప్పాలి. మరి బ్యాటింగ్ విషయంలోకి వచ్చేసరికి మరి బ్యాటింగ్లో చూసుకుంటే మనకి మొత్తం కూడా 6 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ కావాలి. మరి 6 కావాలి అంటే మరి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టే ఛాన్సే ఉండిద్ది. సో మరి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెడితే మరి ఆ ప్లేస్లో మనకి సాయి సుదర్శన్ రావాలి. మరి సాయి సుదర్శన్ వచ్చాడు అంటే మరి నిన్న మ్యాచ్లో అయితే అతని ప్లేస్లో కరుణ్ నాయర్ ఆడాడు. మరి కరుణ్ నాయర్ వచ్చేసి మళ్ళీ 6th పొజిషన్లోకి వచ్చి ఆడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో ఏదేమైనా సరే మరి రేపు లార్డ్స్ వేదికగా కనుక మన వాళ్ళు గెలిచారు అంటే సిరీస్ ముందుండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి 2-1తో మన వాళ్ళు మరి ఈ సిరీస్లో ముందంజలో ఉంటారా లేదా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? సో కింద కామెంట్ చేసేయండి.